హలో ఆల్, దిస్ ఈస్ సత్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ సత్య. ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా సాటర్డే రోజు ఎపిసోడ్ లోకి అయితే వెళ్ళిపోదాం. నాకు సార్ ఎంట్రీ అయిపోయిన తర్వాత డే 13 రోజు ఏం జరిగింది అని అయితే మనకు చూపిస్తారు. భరణి గారు సుమన్ గారితో అంటారు, ఇక్కడ నా గేమ్ ప్లాన్ ఎవరికి అర్థం కాలేదు హౌస్ లో. నేను మొన్న హరీష్ గారిని నామినేట్ చేస్తా అనుకున్నారు, ఇంకా మనీష్ కూడా నన్ను హిమిలియేట్ చేశాడు, తన్ని నామినేట్ చేస్తా అనుకున్నారు, కానీ నేనేమో వేరే వాళ్ళని నామినేట్ చేశాను. వీళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, నా గేమ్ ప్లాన్ చెప్పాను అంటే వీళ్ళకి దిమ్మ తిరిగిపోద్ది అనేసి. ఇంకొక పక్కన టెనెంట్స్ రూమ్ లో సంజన గారు తనుజతో మాట్లాడుతూ అంటారు, నేను కెప్టెన్ గా ఉన్నప్పుడు లోపల అసలు నాకు నిద్రే పట్టలేదు, నాకు లోపల ఉండబుద్ధి కాలేదు, పైగా నాకు అక్కడ ఎవరు ఫ్రెండ్స్ కూడా లేరు, మీరైతే ఇక్కడ నాకు ఉన్నారు కదా అనేసి అంటారు. ఆఫ్టర్ సమ్ టైమ్ కిచెన్ లో ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఓనర్స్ కోసం టెనెంట్స్. అప్పుడు ఇమ్మాన్యుయల్ వచ్చేసి కట్ చేస్తూ ఉంటాడు కూరగాయల్ని. దెన్ పవన్ వచ్చేసి అడుగుతాడు, మీరెందుకు బ్రో చేస్తున్నారు, మీది కాదు కదా డ్యూటీ అనేసి. మనీష్ అంటాడు, చూసుకోవాల్సిన వాళ్ళు ఇక్కడ ఉండి చూసుకోవట్లేదు, నేను చూసుకుంటా అని అడుగుతాడు పవన్ ని. దానికి పవన్ లోపలికి వెళ్లి ప్రియాతో చెప్తాడు, నీ డ్యూటీ వేరే వాళ్ళు చేస్తా అని అడుగుతున్నారు, నువ్వు వెళ్ళి కిచెన్ లో చూసుకో అంటే ఆవిడ అంటుంది, కిచెన్ లో అసలు ఎవరు లేరు, వంట వచ్చిన వాళ్ళు చేయనియ్యి, నాకు చూసుకోవాలని లేదు ఇవాళ అనేది అయితే అంటుంది. తర్వాత కొంచెం సేపటికి వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడు సంజన గారు వచ్చి కుక్ చేస్తూ ఉంటారు. అక్కడ మ్యాటర్ ఏమైంది అంటే సంజన గారికి గోంగూర ఏదో ఐటమ్ కుక్ చేయడం రాదు అట, అందులో టమాటాలు వేయాలి, ఎంత కట్ చేయాలి అని తెలియదట. సో ఇమ్ముకి చెప్తారట, మీరు అందరికి ఆర్డర్ ఇస్తున్నారు, మీరు చేయను అనుకుంటే మాకు చెప్పొచ్చు కదా అని పవన్ అయితే అంటాడు. ఇంకొక పక్కన సంజన గారు ఫ్లోరా గారు మంచి స్కెచ్ చేశారు, ఇద్దరు బాగా ఫ్రెండ్స్ అయితే అయిపోయారు జాన్సీ గ్రీస్. ఫ్లోరా గారు వచ్చేసి డ్రింక్ దొంగతనం చేసి సంజన గారికి అయితే తీసుకొచ్చేస్తారు. ఆవిడ తాగిన తర్వాత ఈవిడ కూడా తాగేస్తారు. కొంచెం సేపు అయిన తర్వాత దీన్ని ఓనర్స్ అయితే గమనిస్తారు డ్రింక్స్ పోయాయి అన్న విషయాన్ని. వాళ్ళైతే అనుకుంటారు, ఈ విషయం ఎక్నాలెడ్జ్ చేయకపోవడమే బెటర్, మనకి తెలిసినా తెలియనట్టు ఉందాము, రివర్స్ గేమ్ ప్లే ఆడదాం అనేసి ప్రియా అయితే అంటుంది. తర్వాత నాకు సార్ లోపల మన కోసం హౌస్ మేట్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు, ఇంటూ మన టీవీ అని అయితే అంటారు. ఫస్ట్లీ నాకు సార్ వచ్చేసి డిమాండ్ పవన్ అయితే కంగ్రాచులేషన్స్ చేస్తారు కెప్టెన్ అయినందుకు. తర్వాత హౌస్ లో ఉన్న వాళ్ళని అడుగుతారు, డిమాండ్ పవన్ కెప్టెన్ అయిన పద్ధతి కరెక్టేనా, డిజర్వేనా అని అడుగుతారు. దానికి వాళ్ళకి అర్థమైన ఆన్సర్స్ అయితే వాళ్ళు ఇస్తారు, వాళ్ళ పర్సనల్ రీజన్స్, ఎస్పెషల్లీ మనీష్ అండ్ సంజన గారు. తర్వాత నాకు సార్ అంటారు, నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ మీకు అర్థం కాలేదు అనుకుంటా, తను కెప్టెన్ అయిన విధానం కరెక్టేనా అని అడుగుతారు. ఈ పాయింట్ కి సంజన గారు అయితే అడుగుతారు, సార్ నాకు ఒకటి అర్థం కాలేదు, సంచాలక్ గారు గేమ్ జరుగుతున్నప్పుడు స్టాప్ స్టాప్ అని అయితే అన్నారు, దేనికి అన్నారు, భరణి గారిని అయితే స్టాప్ చేశారు, అసలు మాకు అర్థం కాలేదు అంటే నాకు సార్ హౌస్ మేట్స్ ని కూడా అడుగుతారు, మీ ఎవరికైనా అర్థమైందా తను ఎందుకు స్టాప్ చేసిందో అంటే ఎవ్వరు హ్యాండ్స్ రేస్ చేయరు ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్. సో తనని ఆన్సర్ చెప్పమని అడిగితే తను అంటాడు, సార్ తనకి గేమ్ లో ఏదైనా కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు గేమ్ ని స్టాప్ చేయమంటాను, అలా స్టాప్ చేయని వాళ్ళని గేమ్ లోంచి అవుట్ చేస్తా అని. నెక్స్ట్ అయితే వీడియో ప్లే చేస్తారు అసలు ఏం జరిగింది అని మనకు తెలియడం కోసం. ఫస్ట్ అయితే డిమాండ్ పవన్ ని స్టాప్ అన్న తర్వాత కలర్ రాస్తాడు, ఆ తర్వాత బర్నీ గారు అయితే కలర్ రాస్తారు. కానీ ఇక్కడ బర్నీ గారిని అవుట్ చేసింది, ఇదంతా తన కళ్ళ ముందే జరిగింది, తన కళ్ళ ముందు కనిపిస్తున్నా సరే భరణి గారిని అవుట్ చేసింది, అండ్ నాకైతే కనిపించలేదు సార్ అని తర్వాత చెప్తుంది. ఇప్పుడు నాకు సార్ అంటారు, మీకు ఒక క్యూట్ వీడియో చూపిస్తాను, స్వీట్ వీడియో అని చెప్పేసి రీతు డిమాండ్ పవన్ చాక్లెట్ ని హాఫ్ ఆఫ్ షేర్ చేసుకున్న వీడియోని అయితే ప్లే చేస్తారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని అడుగుతారు, నీ అభిప్రాయం ఏంటి ఈ వీడియో మీద అంటే పవన్ కళ్యాణ్ అంటాడు, చాలా క్యూట్ ఉంది సార్, ఫ్రెండ్స్ సార్, వాళ్ళకు తెలుసు సార్ వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అని తను ఆల్రెడీ నాకు చెప్పింది అంటే నేను అంటుంది తను కెప్టెన్ అయిన పద్ధతి కరెక్టేనా అని అడుగుతారు. ఇంతకీ ఆ వీడియోలో చాక్లెట్ షేర్ చేసుకోవడంతో పాటు డిమాండ్ పవర్ ని ఇది కెప్టెన్ అవ్వాలిరా నువ్వు, ఎలాగైనా నువ్వు కెప్టెన్ అవ్వు అని అడుగుతుంది. సో నాకు సార్ ఇండైరెక్ట్ గా తను కావాలని ఫాలో ఆడిందా అని అయితే అడుగుతారు. పవన్ కళ్యాణ్ అంటాడు, తనైతే మేనిఫెస్ట్ చేసింది కానీ గేమ్ ని అదే మైండ్ లో పెట్టుకుని చూసింది అని నేను అనుకోవట్లేదు సార్ అని అంటాడు. తర్వాత ఆ వీడియో మీద నీ అభిప్రాయం ఏంటమ్మా తనూజ అని అడుగుతారు. సార్ నాకైతే అర్థం కావట్లేదు, మీరు దేని గురించి అడుగుతున్నారో వీడియో గురించేనా సార్ అని అడుగుతుంది. డిమాండ్ పవన్ కెప్టెన్ అయిన విధానం కరెక్టా కాదా అని అడుగుతున్నాను అంటే నో సార్ అని చెప్తుంది. మేము చూసాం సార్, మేము చూసి పవనే ఫస్ట్ రాశాడు అని చెప్తున్నా సరే సంచాలక్దే ఫైనల్ డెసిషన్ అని రీతు అంటుంది. సంజన గారు నేను చెప్పినా వినిపించుకోలేదు అని చెప్తుంది నాగ్ సార్ తో. ఆఫ్టర్ దట్ సంజన గారు నాగ్ సార్ తో మాట్లాడడానికి లెగిసినప్పుడు ఆవిడ చెప్తారు, రీమ్యాచ్ పెట్టాలి సార్, రియల్ గా డిజర్వింగ్ పర్సన్ మళ్ళీ కెప్టెన్ అవ్వాలి అంటే మన శ్రీజ తుతుతు అనుకుంటా మధ్యలో వచ్చి దూరేయాలని ట్రై చేస్తుంది.
శ్రీజ లెగసీ అంటుంది, అలా అయితే మీ కెప్టెన్సీయే సరిగ్గా లేదు, మీ కెప్టెన్సీలో చాలా జరిగినాయి, మిమ్మల్ని అప్పుడు తీసేయాలి కదా అంటుంది. దానికి నాగ్ ఈమెకి క్లియర్ గా చెప్తారు, అప్పుడు జరిగిన గేమ్ చాలా క్లియర్ కట్ గా ఉందమ్మా, గేమ్ లో ఎలాంటి ఇష్యూ లేదు, ఇప్పుడు జరిగిన గేమ్ లో ప్రాబ్లం ఉంది కదా అనేసి అయితే అంటారు. నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ ప్రాపర్ గా జరగలేదు అని ఎంతమంది అనుకుంటున్నారు అని హౌస్ లో అడిగితే ఎక్సెప్ట్ డిమాన్ పవన్, రీతు చౌదరి అందరూ హ్యాండిల్ చేస్తారు. సో దీని మీద రీతు చౌదరి అభిప్రాయం అడిగినప్పుడు తనైతే అంటుంది, సార్ నాకు నిజంగానే కనిపించలేదు సార్, భరణి గారి ఫస్ట్ రాశారు అనుకున్నాను, నేను స్టాప్ చెప్పాక నేనైతే ఆయన్నే ఫస్ట్ చూశాను, నాకు ఒళ్ళంతా కళ్ళు లేవు కదా సార్ అన్ని చూడటానికి అని అయితే అంటుంది. బయట ఉన్న ఆడియన్స్ కూడా చెప్తారు, రీతు అయితే అన్ఫేర్ డెసిషన్ తీసుకుంది, లేదు అంటే భరణి గారు కానీ ఇమ్ము గారు కానీ కెప్టెన్ అయ్యేవాళ్ళు అనేసి. బయట ఆడియన్స్ మాటలు విన్న తర్వాత సార్ ఐ టేక్ ద రెస్పాన్సిబిలిటీ, నా వల్లే మిస్టేక్ జరిగింది కాబట్టి అని అయితే ఒప్పుకుంటుంది. బయట ఉన్న ఆడియన్స్ అయితే ఇంకొక పాయింట్ ని రేస్ చేస్తారు, అదేంటంటే టాస్క్ జరుగుతున్నంత సేపు ఒక ఇద్దరు వాయిస్ అయితే ఎక్కువ వినిపించింది సార్, ప్రియా శ్రీజ అయితే చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు అండ్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనే వర్డ్ ని యూజ్ చేశారు అని అయితే చెప్తారు. తర్వాత ప్రియా నాగ్ సార్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మేమెందుకు గేమ్ లో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్నాము అని. మళ్ళీ మధ్యలో శ్రీజ వచ్చేసి మాట్లాడుతూ ఉంటే తుతులో వచ్చేస్తున్నా, ఒకరు మాట్లాడుతుంటే ఒకరు వెనకాల వచ్చేయకండి అమ్మా, ఎవరో ఒకరు మాట్లాడండి అని అంటారు. సో నాగ్ సార్ అంటారు, కెప్టెన్సీ టాస్క్ అయితే రీకండక్ట్ చేస్తాము, ఆ బ్యాచ్ ని తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టే హరీష్ అని, అలాగే అగైన్ సంచాలక్ గా రీతూని అయితే చెప్తారు నాగ్ సార్. నాగ్ సార్ ఆడియన్స్ తో అంటారు, లోపల హరీష్ బయట సొసైటీ నుంచి వచ్చే ప్రెషర్ ని వాళ్ళ ఫ్యామిలీ ఎలా తట్టుకుంటుంది, బయట ఫ్యామిలీ ఎలా ఉంది అని చాలా సఫర్ అవుతున్నారు లోపల, మనమైతే హరిత గారితో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఎలా ఉంది ఏంటి అని అయితే అంటారు. ఇది లోపల ఉన్న వాళ్ళకి కనిపించదు, ఓన్లీ ఆడియన్స్ కి, మనకి, అలాగే నాగ్ సార్ కి తప్ప. హరిత గారు అయితే ప్రాబ్లం ఏమీ లేదు సార్, అంతా ఓకేనే, నా గురించి ఆయన ఎక్కువ ఆలోచిస్తున్నారు, బయటకు వచ్చేస్తా అంటున్నాడు, పంపించేనా అంటే నేను అసలు అలా చెప్పను. నెక్స్ట్ నాగ్ సార్ వచ్చేసి ఆయన ఫుడ్ బాగానే తింటున్నారు, డాక్టర్ దగ్గర అయితే బాగానే తిన్నారు, మీరు ఎలాంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు అని అయితే చెప్తారు. హరిత గారు అయితే 3 పాయింట్స్ చెప్తారు, అదేంటంటే బిగ్ బాస్ కి ఎందుకు వెళ్లారు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అండ్ వాట్ నెక్స్ట్ అనే 3 పాయింట్స్ అయితే రేస్ చేయమని చెప్తారు. అలాగే హ్యూమర్ సెన్స్ అనేది నాకు చాలా ఇష్టం ఆయనలో, హౌస్ లోకి వెళ్ళాక అది కనిపించట్లేదు, సో కొంచెం హ్యూమర్ సెన్స్ చూపించమని చెప్పమని డిజైర్ అంటారు. సార్ అయితే మన టీవీలోకి అయితే వెళ్ళిపోదాం, హరీష్ గారితో మాట్లాడాల్సింది చాలా ఉంది అని అంటారు. సో ఫస్ట్ అయితే సుమన్ గారిని అప్రిషియేట్ చేసి, మాట్లాడే విధానంలో కానీ అలాగే గేమ్ ఆడే విధానంలో కానీ, ఎవరికైనా సలహాలు కావాల్సి వచ్చినప్పుడు లో ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడే విధానం కానీ బాగా నచ్చుతుంది, చాలా ఇంప్రూవ్ అయ్యారు అని అయితే అప్రిషియేట్ చేస్తారు ఆయన. తర్వాత నువ్వంటే హౌస్ లో అందరికీ ఇష్టం, నువ్వు అలా సలహాలు ఇస్తావు కాబట్టి ఫస్ట్ అయితే తనూజాకి, ఆ తర్వాత వర్ణి గారికి, రిమ్ము గారికి అని చెప్పి ఒక్క సంజన గారికి తప్ప అని అయితే అంటారు. సంజన గారు అంటారు, లేదు సార్ నేను హౌస్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నాను, ఆయన ఉండాలనే కోరుకుంటున్నాను అంటే, ఎంజాయ్ అంటే థమ్స్ అని ఆపేస్తారు, థమ్స్ అప్ మ్యాటర్ చెప్పాలనుకుని. నెక్స్ట్ వచ్చేసి ఇమ్మాన్యుయల్ తో అయితే మాట్లాడతారు, నీలో హ్యూమర్ ఉంది అనుకున్నాను, నీలో చాలా ఎమోషన్ ఉంది హ్యూమర్ కన్నా అనేసి అయితే అంటారు. అలాగే గేమ్ ని బాగా ఆడుతున్నావు, కానీ నేను ఒకటి అడగాలనుకుంటున్నాను, ఎందుకు గేమ్ ని గివప్ చేసావని అయితే అడుగుతారు. ఇప్పుడు ఇమ్ము ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వాడి బొమ్మలన్నీ తను రీతు తీసేసుకుంటున్నా వాడేం మాట్లాడకుండా అలా ఉంటున్నాడు సార్, వాడు ఎందుకు అలా ఉన్నాడో నాకు అర్థం కాలేదు, తను ఒక్క బొమ్మ అయినా ఉంచుతుంది అని చూసాను కానీ అన్ని తీసేసుకుంటుంది అని చెప్తాడు. అలాగే నా బొమ్మలన్నీ వాడికి ఇచ్చేసాను అని అయితే చెప్తాడు. మీరు మీ ఆట గురించి ఆలోచించండి, త్యాగాలు ఎక్కువైపోయాయి, అవి బాగుంటాయి కానీ హౌస్ లో వద్దు, పనికిరావు, ముందుకు తీసుకువెళ్ళవు అని చెప్తారు. తర్వాత రామునైతే అంటారు, సైలెంట్ గా ఉండి గెలవడం ఎలాగో నిన్ను చూసి నేర్చుకోవాలి రాము అనేసి అయితే అంటారు. నువ్వు నాకు ఇంకొక విషయంలో బాగా నచ్చావు రాము, హరీష్ గారిని బిగ్ బాస్ గారు చూసుకోమంటే ఆయనకి ఫుడ్ తినిపించడానికి ట్రై చేసావు, స్ట్రాంగ్ గా నిలబడి నెక్స్ట్ డే నామినేట్ అయితే చేసావు, ఆ పాయింట్ చాలా కరెక్ట్ గా చేసావు, తప్పు అని ధైర్యంగా చెప్పావు, అది చాలా గుడ్ పాయింట్ అని అప్రిషియేట్ చేస్తారు. నెక్స్ట్ మనీష్ అయితే లేపుతారు, ఏంటి హరీష్ గారిని ఫాలో అవుతున్నావా ఫుడ్ విషయంలో అంటే, లేదు సార్ అంటే, ఎందుకు మరి ఫుడ్ మీద అలిగావు, ఫుడ్ తినని అన్నావు అంటే, ఇక్కడ నా వల్ల ఎవరికి ఫుడ్ ప్రాబ్లం అయితే రాలేదు సార్, ప్రతి దానికి నన్ను పాయింట్ అవుట్ చేస్తున్నారు, నాకు అది నచ్చలేదు అని అయితే చెప్తాడు మనీష్. తను లోపల చాలా లో ఫీల్ అవుతున్నాడు కానీ అది తను సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోయాడు.
ఇప్పుడు సంచన గారితోను ఫ్లోరా గారితోను ఒకేసారి మాట్లాడతారు నాగ్ సార్. మీరిద్దరు కలిసిపోవడం వల్ల నా అన్సెన్సర్డ్ వర్డ్స్ వినపడట్లేదు, హ్యాపీగా ఉందమ్మా, హాయిగా ఉంది వినటానికి చూడటానికి అని సంచన గారు అంటారు. అంతే చాలు సార్, అంతే చాలు సార్ అని. ఆవిడ భయం ఏంటి అంటే థమ్స్ అప్ మ్యాటర్ ఎక్కడ లీక్ చేస్తారో అనేసి. ప్రియ అడుగుతుంది, నాకు వీడియో కావాలి సార్, థమ్స్ అప్ ఎవరు తీశారు అని. అంటే నాగార్జున సార్ దాన్ని ఎక్నాలెడ్జ్ చేయొద్దు అనుకున్నావు కదమ్మా అని ఇది సో నాగ్ సార్ అయితే హరీష్ గారిని స్టోర్ రూమ్ లో ఉన్న కవర్ ని తీసుకుని రమ్మని అడుగుతారు. అదేంటో కాదు, సంజన గారు కెప్టెన్ గా ఉన్నప్పుడు దొంగతనం చేసిన కవర్ లో దాచిపెట్టిన డ్రింక్ బాటిల్స్, అలాగే యాపిల్ సోఫా వెనకాల పెడతారు కదా, అది తీసుకొచ్చి చూపిస్తారు. అప్పుడు నాగార్జున గారు అడుగుతారు, ఇది ఎవరు దాచారో నాకు తెలియాలి, ఇది ఎవరితో నాకు తెలియాలి అంటే ఎవరు మాట్లాడరు. తర్వాత నాగ్ సార్ అంటారు, ఇది ఎవరిదో మాకు తెలుసు, బిగ్ బాస్ కి తెలుసు, దీని సంగతి చూద్దాం అనేసి అంటారు. తనుజ నుంచో పెట్టి క్లాప్ కొట్టమంటారు. దానికి తనుజ కన్ఫ్యూజ్డ్ ఫేస్ పెడితే ఎందుకు క్లాప్ కొట్టించో నాకు అర్థం కాలేదు కదూ అని అంటారు. ఎందుకు సార్ అంటే, నీ గేమ్ కూడా మాకు అర్థం కావట్లేదు అమ్మా, ఏమనుకుంటున్నావు, ఎందుకు సపోర్ట్ వద్దనుకుంటున్నావు, సపోర్ట్ చేయించుకునే గేమ్ లో కూడా అంటే. సార్ దానికి ముందు ఇక్కడ ఒక మాట వచ్చింది సార్, గ్రూప్ గా ఆడుతున్నారు, గ్రూప్ గా ఉంటున్నారు అనేసి. సో నేనైతే చాలా ఇండివిజువల్ గా ఆడి జెన్యున్ గా ఆడాలి అనుకుంటున్నాను. గేమ్ లో పంచతంత్రాలు యూజ్ చేయాలి అమ్మా, అందులో తప్పేమీ లేదు అని చెప్తారు. బాగా ఆడుతున్నావు తనుజ, ఎమోషనల్ ఎక్కువైపోయి ఆటని పాడు చేసుకుంటున్నావు, ఐ థింక్ యు ఆర్ వెరీ ఎమోషనల్ అనేసి అయితే అంటారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ లేపి తన ఫేస్ కి అయితే పెయింట్ వేస్తారు. నువ్వు గేమ్ ఆడిన విధానం కరెక్ట్ అనుకుంటున్నావా కాలచక్రంలో అని అడుగుతారు. దానికి తను చెప్తాడు, నేను వాళ్ళు పెట్టిన రూల్ ని ఫాలో చేశాను సార్, వాళ్ళు పెట్టారు రూల్ 3 to 5 seconds లోపు హోల్డ్ చేయొచ్చు అని అంటాడు. దానికి నాగ్ సార్ అంటారు, రూల్ పెట్టిన సంచాలకే నువ్వు అవుట్ అని చెప్పినప్పుడు నువ్వు ఎందుకు వినలేదు అనేసి అయితే అడుగుతాడు. పెట్టిన రూల్ ని అబ్జెక్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఫాలో అవ్వలేదు సార్ అని అయితే పవన్ కళ్యాణ్ అంటాడు. సో దీనికి అయితే ప్రియా చెప్తుంది, సార్ రూల్ అయితే మేమే పెట్టాము, 2 hands తో పట్టుకోవచ్చు 3 to 5 seconds లోపు అని మేమే పెట్టాము సార్ అని అయితే అంటుంది. సో వీడియో అయితే ప్లే చేస్తారు. తనైతే ఇమీడియట్ గా తీయలేదు. పవన్ కళ్యాణ్ అంటాడు, నేను 3 seconds లోపే తీసేసాను అనుకుంటున్నాను సార్ అంటే, 3 seconds వరకు హోల్డ్ చేయొచ్చు అనుకుంటున్నావా అని అడుగుతారు. సార్ అలా లేదు సార్ అనేసి అంటూ సో అగైన్ వీడియో ప్లే చేయమని అంటారు. పవన్ కళ్యాణ్ అయితే ఇమీడియట్ గా తీయ. దానికి ప్రియా అయితే, సార్ ఇట్స్ మై మిస్టేక్ సార్, అన్ఫేర్ అని చెప్పేసి కూర్చుంటుంది. ప్రియాకి ఇంకొక వీడియో అయితే చూపిస్తారు, టెనెంట్స్ ఓనర్స్ గా మారే ఛాన్స్ ఉన్న వీడియో. ఆ టాస్క్ లో తనైతే ఎవరిని హిట్ చేయలేదు, తన టీ షర్ట్ ని పట్టుకున్నారు అని తన టీ షర్ట్ మీద అయితే కొడతారు. దానికి వీడియో అయితే ప్లే చేస్తారు. ప్లే చేసిన తర్వాత కూడా ప్రియా అయితే అంటుంది, తను షర్ట్ ని కొట్టాడు అనుకోలేదు సార్, సంచన గారి హ్యాండ్ ఇలా వెళ్ళిపోవడం వల్ల నేనైతే తను హిట్ చేశాడు అనుకున్నాను అయితే అంటుంది. ప్రియా అయితే సుమన్ గారికి సారీ చెప్తుంది. దానికి సుమన్ గారు అంటారు, ఓనర్ అయ్యే ఛాన్స్ పోయింది కదమ్మా, ఇప్పుడు నువ్వు నన్ను ఓనర్ చేస్తా అంటే చెప్పు, ఐ టేక్ ద సారీ అని అంటారు. నాకు సార్ క్లాప్స్ కొడుతూ, బాగా డెవలప్ అయ్యావయ్యా, బాగా మాట్లాడుతున్నావు అనేసి నవ్వుతారు. ఫైనల్లీ హరీష్ గారిని అయితే లేపుతారు. సాడ్నెస్ నుంచి బయటకు వచ్చేసావా, అలకలన్నీ పోయా అని అడిగితే, అలకలు ఏమి లేవు సార్, సాడ్నెస్ నుంచి అయితే బయటకు వచ్చేసాను, అది నా బాధ, అలక కాదు అని అయితే చెప్తారు. అలాగే హరిత గారితో మాట్లాడాను, ఆవిడైతే నీకు 3 ముళ్ళు కట్టిన భర్తకి 3 విషయాలు అయితే చెప్పమన్నారు అని అయితే చెప్తారు. అవి ఏంటి అంటే, నువ్వు హౌస్ కి ఎందుకు వెళ్ళావు, ఏ విషయంతో వచ్చావు, అండ్ వాట్ నెక్స్ట్ అని అయితే చెప్తారు. అండ్ నీ హ్యూమర్ సెన్స్ అంటే ఆవిడకి చాలా ఇష్టం అంట కదా, కానీ ఇక్కడ హ్యూమర్ సెన్స్ కనిపించట్లేదు, చూపియమని అయితే ఆవిడ అడుగుతున్నారు అని చెప్తారు. హరీష్ గారితో నాగ్ సార్ అంటారు, మీ విషయంలో తనుజాన్ని అప్రిషియేట్ చేయాలి, తను ఒక అమ్మలాగా కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది, చాలా బాగుంది, అమ్మలాగా ట్రై చేసింది అని అయితే క్లాప్ చెప్పిస్తారు. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బిగ్ బాస్ నేను అడుగుతున్నాను, ఆట ఆడతావా, ఆట క్విట్ చేస్తావా, నువ్వు దమ్ముంటే అని బిగ్ బాస్ ని అడిగావు అంటే ఆయన అంటారు, నేనైతే బిగ్ బాస్ అనలేదు సార్, శ్రీజాని అన్నాను అని అడుగుతారు. షూర్ అంటే షూర్ అంటారు. ఓకే డన్ అని శ్రీజాని లేపి అభిప్రాయం చెప్పు అని నాకైతే బిగ్ బాస్ ని అన్నట్టు అనిపిస్తుంది సార్ అని అంటుంది. దానికైతే ఆయన మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దమ్ముంటే బిగ్ బాస్ కి చెప్పు అనేసి అయితే అన్నాను అంటే, శ్రీజ ఇప్పుడు అర్థమైపోయింది కదా అని నాకు సార్ అంటారు. ఇప్పుడు ఓనర్స్ అందరినీ ఒక సైడ్, టెనెంట్స్ అందరినీ ఒక సైడ్ కూర్చోమంటారు. ఇప్పుడు అసలైన గేమ్ స్టార్ట్ అయింది అని నా ఫీలింగ్. ఎందుకు అంటే ఇక నుంచి ఓనర్స్ అందరూ టెనెంట్స్ అందరూ ఓనర్స్. బర్నీ గారు, రాము గారు ఓనర్ గా ఉండడానికి ఆడి గెలుచుకున్నారు కాబట్టి వాళ్ళైతే ఓనర్స్ గానే ఉంటారు. నాకు సార్ అయితే లగేజ్ షిఫ్ట్ చేసుకుని ఎవరి హౌస్ లోకి వాళ్ళు మారిపోండి అని అయితే చెప్తారు. అక్కడితో ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. వెళ్లే ముందు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఆల్.